మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా బయట నుంచి తెచ్చిండే వినాయకుడిని చూపిస్తా అని. ఈ వినాయకుడే అనమాట. బాగున్నాడు కదా, అట్లనే మన మట్టి వినాయకుడు కూడా ఉన్నాడు అనమాట. ఇద్దరిని పక్క పక్కనే పెట్టేసా. అండ్ మీకు చెప్పండి, ఇట్లా పెట్టచ్చా? ఎన్ని వినాయకులను ఒకేసారి పూజించవచ్చా? నాకు తెలీదు. అండ్ 2 వినాయకులను పెట్టింటే పెట్టచ్చా లేదా అని డౌట్ వచ్చింది. అట్లనే పసుపు వినాయకుడు కూడా చేయాలంట. అండ్ ఈ వినాయక చవితిలో చాలా థింగ్స్ నేర్చుకున్నాము, అసలు తెలియకోకుండేవన్నీ నేర్చుకున్నాం అనమాట. అండ్ పూజ అయితే 1 అవర్ జరిగింది, చాలా బాగా జరిగింది. కథ మొత్తం అయితే యూట్యూబ్లోనే చూసే విన్నామన్నమాట. అండ్ మన పూజారులు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళైతే మంచి చేశారు. నిజంగానే పూజారి చెప్పినట్టు చేసుకున్నాం అనమాట. మేమైతే వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే కంపల్సరీ మనమైతే అభిషేకం చేసుకోవాలా, తర్వాత పసుపు వినాయకుడిని చేసుకోవాలా, ఇట్లాంటి కథ వినడం అన్నీ ఈసారి ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంట్లో ఒక పూజారిని పెట్టుకొని చేసినట్టే అనిపించింది అనమాట. అండ్ ఇంకా ప్రసాదం అవన్నీ అయితే తీసుకొని మన పూజ అయితే ఎండ్ చేసేస్తాను. చాలా బాగా అనిపించింది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ అంటే మనం మట్టి వినాయకుడినే చేసుకుందాం, ఇంకా పెద్ద వినాయకుడిని చేసుకుందాం.